నేరాలు చేసిన వారికి శిక్షలు పడాలంటే శాస్త్రీయ సాక్ష్యాలు ఎంతో అవసరమని శాంతి భద్రతల అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. లాఠీలు వీడదాం, డేటా వైపు సాగుదామనే నినాదంతో పోలీసు శాఖ టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఫోరెన్సిక్ విభాగంలో దర్యాప్తు అధునాతన పద్ధతులపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ హౌస్ అధికారులతో పాటు ఇన్వెస్టిగేషన్ అధికారులకు 5 రోజుల వర్క్షాప్ను ప్రారంభించారు. ఫోరెన్సిక్ ఆధారాల ప్రాముఖ్యతపై రాష్ట్ర పోలీసు అధికారులకు అవగాహన కల్పించేందుకు మే 5 నుండి 10 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ ఐజీ పాలరాజు తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేరాలు జరిగినప్పుడు ఆధారాలు సేకరించడం, వాటిని భద్రపరచడంలో అత్యాధునిక పద్ధతి సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గరిథం ద్వారా దర్యాప్తు సమర్థవంతంగా చేయవచ్చన్నారు. జీరో పెండింగ్ ఉంచాలన్నదే ధ్యేయమని జనవరి నుండి ఇప్పటి వరకు 7,000 కేసుల రిపోర్టులను ఇవ్వడం జరిగిందన్నారు. క్రైమ్ స్పాట్ వాహనాలను ఆధునీకరించి ప్రతి సబ్ డివిజన్కు ఒకటి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ఫోరెన్సిక్ స్టాఫ్ వేర్ ద్వారా వివిధ సంస్థల మధ్య సమన్వయం పెంచేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నేరాలకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులని నేరుగా న్యాయస్థానంకు చేరేలా రూపొందిస్తున్నామన్నారు. ఆధారాల సేకరణ ఖచ్చితంగా సేకరించి వాటిని భద్రపరిచి ప్రవేశపెట్టడం వలన త్వరితగతిన కేసులు పరిష్కారమై నేరస్తులకు శిక్షలు పడేలా చేయడమే ఎఫ్ఎస్ఎల్ ధ్యేయమని పేర్కొన్నారు. మనకు జనవరిలో దాదాపుగా 7,500 కేసులు మన దగ్గర పెండెన్సీ ఉంటే ఈ రోజున మన దగ్గర ఓన్లీ 250 కేసులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 7 రోజులకు పైబడి మా దగ్గర పెండెన్సీ ఉండట్లేదు. ఎస్పెషల్లీ రేప్, పోక్సో, మర్డర్, న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ సెన్సేషన్ కేసెస్లో నౌ ఎఫ్ఎస్ఎల్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఏ రిపోర్ట్ విత్ ఇన్ 3 days. దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎఫ్ఎస్ఎల్ నౌ. పెండెన్సీ ఇంతకుముందు సంవత్సరాల తరబడి పెండెన్సీ మన దగ్గర తగ్గింది కాబట్టి నౌ వీ కెన్ గివ్ రిపోర్ట్స్ వెరీ ఫాస్ట్, క్విక్గా ఛార్జ్ షీట్ వేయటం మూలన క్విక్గా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, క్విక్గా మనకు కన్విక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదే విధంగా మనం ఇప్పుడు కొత్తగా కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎఫ్ఎస్ఎల్లో. ఫస్ట్ది ఏంటంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ జీరో పెండెన్సీ దిశగా వెళ్తున్నాం. ఆల్రెడీ కొన్ని యూనిట్స్లో ఆల్మోస్ట్ 1-2 రిపోర్ట్స్ తప్ప పెద్ద రిపోర్ట్స్ పెండింగ్ లేవు. అది కూడా వీ విల్ బి గోయింగ్ టువర్డ్స్ జీరో పెండెన్సీ నెంబర్ 1. నెంబర్ 2, 24/7 we will be working. APFSL will be working 24/7. That means what? 24/7 అంటే నేరం జరిగిన వెంటనే మనకు ఇమ్మీడియట్గా సలహాలు, సంప్రదింపులు, వీడియో కాన్ఫరెన్సెస్, టీము అక్కడికి ఫీల్డ్కి వెళ్ళడానికి కూడా వీఆర్ హ్యావింగ్ క్యాపబిలిటీ. అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వీఆర్ సప్లై. ఎందుకు అంటే బేసికల్లీ ఒక సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ అతను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ను వీడియో తీయంగానే ఇట్ విల్ గివ్ చెక్ లిస్ట్.